హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన మ్యాథ్స్లో 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మ్యాథ్స్ చెప్పేశాము. అలాగే 7th నుంచి 9th వరకు నెంబర్ సిస్టంలో ఉన్న టాపిక్స్ చెప్పేశాము. అంకగణితానికి సంబంధించి కేవలం 7th 8th క్లాస్లో మాత్రమే 3 చాప్టర్స్ ఉన్నాయి. అందులో 2 చాప్టర్స్ చెప్పేసాం. ఇది 3rd చాప్టర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అది 8th క్లాస్ సెమ్ 2లో ఉంది. 13th చాప్టర్ అనులోమ విలోమానుపాతాలు అని. అసలు అనులోమ విలోమానుపాతాలు, అనుపాతం అంటే ఏంటంటే దానికి ఒక రిలేషన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక రాశిలో పెరిగింది అనుకో, ఇంకొక రాశి కూడా పెరుగుతుంది. ఒక రాశి తగ్గితే ఇంకొక రాశి కూడా తగ్గుతుంది. అంటే ఒక రాశిలో ఏర్పడే మార్పు మరొక రాశిలో మార్పుకు కారణమవుతుంది. అయితే అది ఎలా కారణమవుతుంది అనే దాన్ని బట్టి అది అనులోమానుపాతమా విలోమానుపాతమా డిసైడ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మరియు వైలు 2 చరరాశులు. వాటి అనురూప విలువల నిష్పత్తి స్థిరంగా ఉండేలాగా వాటి విలువలు కలిసి పెరిగినా తగ్గినా అవి అనులోమానుపాతంలో ఉన్నాయంటాం. అంటే ఒకటి పెరిగితే ఇంకొకటి పెరగడమే కాదు, వాటి విలువల నిష్పత్తి కూడా స్థిరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనిషి పెరుగుతున్న కొలది బరువు పెరుగుతాడు, చిన్నప్పుడు ఉండేంత బరువే ఉండడు. అలాగని అది అనులోమానుపాతంలో ఉందా అంటే ఉండదు అనమాట. ఎందుకు? ఇప్పుడున్న బరువుకి ఇప్పుడున్న ఎత్తుకి ఇప్పుడున్న ఏజ్కి నెక్స్ట్ పెరిగేటప్పుడు ఉన్న వాటికి సేమ్ రేషియో ఉండదు అనమాట. కాబట్టి ఒకటి పెరిగితే ఇంకొకటి పెరిగింది, ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గింది కదా, అది అనులోమానుపాతం అని డిసైడ్ అయిపోకూడదు. ఆ రెండూ కూడా వాటి అనురూప విలువల నిష్పత్తి స్థిరంగా ఉంటే వాటి విలువలు కలిసి పెరిగినా తగ్గినా దానిని అనులోమానుపాతం అంటాము. ఇప్పుడు ఎక్స్ వై అనే 2 చరరాశులు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక మార్కెట్కి వెళ్ళి ఏవో కొన్ని వస్తువులు కొన్నాం. కొనేటప్పుడు వస్తువుల సంఖ్య పెరిగే కొలది మనం ఇవ్వాల్సిన అమౌంట్ ఏమవుతుంది, అది కూడా పెరుగుతుంది. సో అది కూడా వస్తువు ఎంత పెరిగితే అమౌంట్ అంత పెరుగుతూ ఉంటుంది అనమాట. అది అనులోమానుపాతంలో ఉంది అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అనుపాతం అంటే మనం ప్రపోర్షనల్ తో సూచిస్తాం, అది అనులోమానుపాతం కాబట్టి ఎక్స్ ప్రపోర్షనల్ టు వై అవుతుంది అనమాట. మరి ఈ ప్రపోర్షనల్ పోగొట్టి ఆ వైని తేవడానికి ఇది ఈజ్ ఈక్వల్ గా మారడానికి మనం కే అనే ఒక స్థిరాంకాన్ని ఒక ధన సంఖ్యని ఇక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వచ్చి ఇక్కడ ఉండే వై అనేది ఇటు వస్తుంది అనమాట. అక్కడ గుణిస్తుంది కదా కేని, ఇటు వస్తే భాగిస్తుంది. కాబట్టి ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే. మనం ఏమనుకున్నాము, ఇలాంటి సందర్భాల్లో ఎక్స్ యొక్క విలువలు x1 x2 అయితే వాటి అనురూప వై యొక్క విలువలు అంటే సేమ్ రేషియోలో ఉండే వై యొక్క విలువలు y1 y2 అయితే x1 by y1 ఈజ్ ఈక్వల్ టు x2 by y2 అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక పట్టికిచ్చి అవి అనుపాతంలో ఉన్నాయా లేదా అని అడిగినప్పుడు x1 by y1 చేసి x2 by y2 చేసి ఆ రెండు ఒకేలాగా ఉన్నాయా లేదా చూసుకొని అది అనులోమానుపాతమా కాదా అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఇది అనులోమానుపాతం అని గుర్తు లేకపోయినా ఇది గుర్తు లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఈజీగా అనులోమానుపాతానికి విలోమానుపాతానికి ఒకవేళ మిశ్రమానుపాతం ఏది ఇచ్చినా సరే ఒకే ఒక టెక్నిక్ తో చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇవి ఏవి గుర్తు లేకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, అదేంటి అనేది నేను లెక్కలు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే ఇక్కడ మనకి ప్రయత్నించండి అని ఇచ్చారండి. ప్రయత్నించండి అని ఇచ్చి చెప్పాను కదా, ఒక టేబుల్ ఇచ్చారు. ఇలా టేబుల్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాను, x1 by y1 x1 by y1 x2 by y2 చేస్తాం. 20 by 40 17 by 34 ఏమవుద్ది, 20 1s 22s 17 1s 17 2s 14 1s 14 2s 11 1s 11 2s 8 1s 8 2s అంటే 1:2 రేషియోలోనే అన్ని వెళ్తాయి అనమాట. అన్ని ఒకే రేషియోలో పెరుగుతూ ఉన్నాయి కాబట్టి XYలు అనులోమానుపాతంలో ఉన్నాయి అని అంటాము. ఓకే ఫ్రెండ్స్, స్నేహితుని వయస్సు తల్లి వయస్సు ప్రతి సందర్భంలో ఎఫ్ బై ఎం ఒకేలా లేదు. ఫ్రెండ్ది మదర్ది ఒకేలా ఉండదు కదా, ఎందుకంటే ఈ వయసు పెరిగితే ఈ వయసు కూడా పెరుగుతుంది, కానీ రెండు ఒకే రేషియోలో ఉండవు. కాబట్టి దాన్ని అనులోమానుపాతం అని అనుకోలేము అని ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ పట్టిక ఇచ్చారు. సో నేను చేశాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని పెరుగుతున్నాయి కానీ అనులోమానుపాతంలో లేవు. ఎందుకు? x1 by y1 ఈజ్ ఈక్వల్ టు x2 by y2లో లేదు కాబట్టి. మీరు ఇక్కడ చూడొచ్చు 6/4 అంటే 3/2 వచ్చింది, 10/8 అంటే 5/4 వచ్చింది. మరి రెండు అయ్యాయా? అవ్వలేదు. నెక్స్ట్ 14/12 18/16 తీసుకున్నాను. 14/12 అంటే 7/6 వచ్చింది. 18/16 సింప్లిఫై చేస్తే 9/8 వచ్చింది. ఈ రెండు కూడా లేవు. అలాగే 22/20 తీసుకుంటే 11/10 వచ్చింది. దీనికి 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 అసలు దీనికి సంబంధం లేదు కాబట్టి ఇది అనులోమానుపాతంలో లేదు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలానే చేస్తాను, అనులోమానుపాతంలో లేదు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అసలు ఇచ్చి వడ్డీ ఇచ్చి
మనకి వడ్డీ చక్రవడ్డీ కనుక్కొని కాల వ్యవధిలో ఏ వడ్డీ అనులోమానుపాతంలో ఉంటుందో చెప్పమన్నారు. సామాన్య వడ్డీ 1 year కి ఎంత, 2 years కి ఎంత, 3 years కి ఎంత వీటికి. అలాగే చక్రవడ్డీ 1 year కి, 2 years కి, 3 years కి చేయమన్నారు. చేసిన తర్వాత ఏ వడ్డీ అనులోమానుపాతంలో ఉంటుందో కనుక్కోమన్నారు. సామాన్య వడ్డీ మాత్రమే అనులోమానుపాతంలో ఉంటుంది, చక్రవడ్డీ ఉండదు. సో నేను ఇక్కడ 1 year కి, 2 years కి, 3 years కి ఇది PTR/100 అనమాట. సామాన్య వడ్డీ కట్టాను, ఇక్కడ చక్రవడ్డీ కట్టాను అన్నమాట. ఇది చక్రవడ్డీ ఫార్ములా వేసుకొని చేశాను. ఈ చక్రవడ్డీ ఎలా కట్టాలి అనేది నేను ప్రీవియస్ క్లాస్ లో తెలియజేశాను కదా, అంకగణితం ఒకే చాప్టర్ లో అన్ని లెక్కలు అని చెప్పి. సో ఆ చాప్టర్ మీకు చూస్తే అర్థమైపోద్ది అనమాట. చక్రవడ్డీ చాలా ఈజీగా చేయడము, ఫార్ములాస్ అది ఎలా ఇస్తారు, 1 year కి ఇస్తే అలాగా, అర్ధ సంవత్సరానికి ఇస్తే అలాగా, 3 నెలలకి ఇస్తే అలాగా అనేది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీరు మ్యాథ్స్ ప్లేలిస్ట్ లో అంకగణితం అనే ప్లేలిస్ట్ చూస్తే మీకు మొత్తం అంకగణితానికి సంబంధించిన వీడియోస్ అన్ని ఒక దగ్గర ఉంటాయి, నోట్స్ రాసుకుంటే ఈజీ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 5 మీటర్లు కొట్ట 210 రూపాయలు అయితే 2, 4, 10, 13 మీటర్లు ఎంత అని మనకు అడిగాడండి. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా అనేది నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కదా. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి. ఇలా 5 మీటర్లకి 210 రూపాయలు అయితే 2 మీటర్లకి ఎంత, ఫస్ట్ 2 కదా ఇచ్చాడు, 2 మీటర్లకి ఎంత అంటే ఫస్ట్ సింగిల్ గా ఉన్నది వేసుకుంటాం ఇంటూ ఇక్కడ వాల్యూ ఏమవుతుందండి, 5 మీటర్లకి 210 అంటే 2 మీటర్లకి తగ్గుతుంది కదా. సో తక్కువ బై ఎక్కువ, ఈ రెండిట్లో ఏది తక్కువ, 2, తక్కువ బై ఎక్కువ 2/5 ఇలా వేసుకొని సింప్లిఫై చేసుకోవాలన్నమాట. సో 5 మీటర్లకి 210 అయితే 4 మీటర్లకి ఎంత అవుతుంది, తగ్గుతుంది. కాబట్టి సింగిల్ గా ఉంది ఫస్ట్ వేసుకొని తక్కువ బై ఎక్కువ, తగ్గుతుంది ఇక్కడ వాల్యూ. కాబట్టి ఇక్కడ వాల్యూ బట్టే ఈ ట్రిక్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. పై దానికంటే కిందన వచ్చే వాల్యూ తక్కువ వస్తుంది అని గమనిస్తే తక్కువ బై ఎక్కువ, ఎక్కువ వస్తుంది అని గమనిస్తే ఎక్కువ బై తక్కువ వేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఇది సేమ్. 5 మీటర్లకి 210 అయితే 10 మీటర్లకి ఎంత అని అడుగుతున్నాడు. సో సింగిల్ గా ఉన్నది వేసుకుంటాం ఇంటూ ఇక్కడ ఏంటి 10 మీటర్లకి ఎక్కువే వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ 10/5 తీసుకున్నాం. ఇది కూడా అలానే చేశాను. సో ఇలా సింప్లిఫై చేసి 5 మీటర్లకి 210 రూపాయలు అయితే 84కి ఎంత, 168 ఎంత, 420 ఎంత, 546 ఇలా చేయొచ్చు. ఇదో ఇలా ఎక్కువ ఇచ్చినప్పుడు 1 మీటర్కి ఎంతో కనుక్కొని కూడా దానికి ఇంటూ 2, ఇంటూ 4, ఇంటూ 10, ఇంటూ 13 కూడా చేయొచ్చు. ఇదైతే అన్నిటికీ కూడా యూజ్ అయిపోద్ది ఈ మెథడ్. లాభ నష్టాలకు కావచ్చు, అనులోమాన విలోమాన పాతాలకు కావచ్చు, అన్నిటికీ కూడా ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. డిస్కౌంట్లకు కావచ్చు అన్నిటికీ. ఓకే, నెక్స్ట్ 14 మీటర్ల ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభము 10 మీటర్ల పొడవుగల నీడని ఏర్పరుస్తుంది. అదే సందర్భంలో ఒక చెట్టు 15 మీటర్ల పొడవుగల నీడని ఏర్పరిస్తే ఆ చెట్టు ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. 10 మీటర్ల నీడ ఏర్పరిచింది కదా, దాని ఎత్తు ఎంత చెట్టుది, విద్యుత్ స్తంభానిది 14 మీటర్లు ఎత్తు అనమాట. ఇక్కడ విద్యుత్ స్తంభం అనేది లేదు, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 2 చెట్లనే రాసుకున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, 14 మీటర్లు ఎత్తుగల విద్యుత్ స్తంభం అనుకో, చెట్టు అనుకో ఏదో ఒకటి. 14 మీటర్లు ఎత్తుంటే 10 మీటర్ల నీడ వచ్చింది. అయితే 15 మీటర్ల నీడ వస్తే ఎత్తు ఎంత ఉండాలి అనేది అక్కడ కాన్సెప్ట్ అనమాట. సో సింగిల్ గా ఉన్నది వేసుకున్నాను ఇంటూ 10 మీటర్లకే 14 మీటర్లు వస్తే 15 మీటర్ల నీడ అంటే ఎక్కువే ఉండాలి కదా ఇక్కడ. కాబట్టి ఎక్కువ బై తక్కువ 15/10. అర్థమైంది కదా. సింప్లిఫై చేస్తే 21 మీటర్లు ఎత్తుగల చెట్టు అనమాట అది. నెక్స్ట్ 12 దళసరి కాగితాల బరువు 40 గ్రాములు అయినా అదే విధమైన ఎన్ని కాగితాల బరువు 2.5 కేజీలు అవుతుంది అన్నాడు. ఇక్కడ గ్రాములు ఇచ్చాడు, ఇక్కడ కేజీలు అంటున్నాడు. మళ్ళీ వీళ్ళు డైరెక్ట్ గా వేసి సింగిల్ ఇచ్చింది వేసి తక్కువ బై ఎక్కువ వేస్తే పోద్ది లెక్క. నేను ప్రీవియస్ క్లాసులో ఏం చెప్పాను, రెండింటిని పోల్చాలంటే రెండు కూడా ఒకే ప్రమాణాల్లో ఉండాలి. ఇక్కడ గ్రాములు ఉంటే ఇక్కడ గ్రాములు, ఇక్కడ కేజీలు ఉంటే ఇక్కడ కేజీలు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మనం మార్చి తర్వాత లెక్క చేయాలి. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా కాకుండా మేడం మెథడ్ చెప్పారు కదని చెప్పి సింగిల్ గా ఇచ్చి 12 వేసి ఇంటూ చేసి ఇక్కడ 2.5 వేసి ఇక్కడ 40 వేస్తారనుకో లేకపోతుంది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఇది గ్రాములు కాబట్టి దీన్ని కూడా గ్రాములను మార్చుకుంటే కేజీకి ఎంత 1000 కదా, 2 కేజీలకి 2000, అర కేజీ అంటే 500, 2500 గ్రాములు అనమాట. సో 40 గ్రాములకి 12 కాగితాలు అంటే 2500 గ్రాములకి ఎక్కువే ఉంటాయి కాబట్టి ఎక్కువ బై తక్కువ, సింగిల్ గా ఇచ్చింది వేసుకున్నాను ఇంటూ ఎక్కువ బై తక్కువ. అయిపోయిందా, వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా చేశాను, ఒకసారి చూడొచ్చు మీరు. ఓకేనా, 60 minutesకి 75 kilometers కదా, 1 hour అన్నాడు. సో 20 minutesకి ఎంత కాబట్టి ఆ 1 hourని 60 minutes గానే అక్కడ రాసుకున్నాను అనమాట. 1 hour అని వేసుకుంటే తప్ప అయిపోతుంది. సో లెక్క కంటిన్యూషన్ ఇదనమాట. ఓకేనా, అర్థమైంది కదా, నోట్ చేసుకోండి. మ్యాప్ అంటే ఒక విశాల ప్రదేశాన్ని ప్రతిబింబించే చిన్న ప్రతిరూపం అనమాట. ఒక మ్యాప్ లో స్కేల్ అంటే ఏంటంటే 2 బిందువుల మధ్య దూరానికి అలాగే విశాల ప్రాంతంలో ఆ 2 బిందువుల మధ్య నిజ దూరానికి గల నిష్పత్తి అనమాట. అంటే నిజ దూరం ఎంత ఉంటే మనం మ్యాప్ లో ఎంత తీసుకున్నాం అనే ఆ నిష్పత్తిని స్కేల్ అని అంటాము. మ్యాప్ యొక్క స్కేలు అనులోమానుపాత భావనపై ఆధారపడి ఉంటుంది. ఒక మ్యాప్ పై స్కేల్ 1:3 crores అండి.
మ్యాప్లో 2 నగరాలు 4 సెంటీమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే వాటి మధ్యన ఉన్న నిజ దూరం కనుక్కోండి అన్నారు. అంటే 1 సెంటీమీటర్కి 3 crores అయితే 4 సెంటీమీటర్స్కి ఎన్ని అని వాడు అడుగుతున్నాడు అనమాట. ఇలా ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, సింగిల్గా ఉన్నది ఫస్ట్ వేసుకుంటారు. ఇంటూ 1 సెంటీమీటర్కి 3 crores అయితే 4 సెంటీమీటర్స్కి ఎక్కువే వస్తుంది కదా. సో ఎక్కువ బై తక్కువ 4/1 అనమాట. కింద 1 ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కదా అని తీసానండి. సో దీన్ని నేను మల్టిప్లై చేసుకుంటే నాకు 12 crore సెంటీమీటర్స్ అయితే ఆన్సర్ వచ్చింది అనమాట. ఈ 12 crore సెంటీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్కి 3 crore సెంటీమీటర్స్ అయితే 4 సెంటీమీటర్స్కి 12 crore సెంటీమీటర్స్ అనమాట. మనకు తెలుసు 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, 1,00,000 సెంటీమీటర్లు. మరి 12 కోట్ల సెంటీమీటర్లకి ఎన్ని కిలోమీటర్లు అంటే బై 1,00,000 సెంటీమీటర్స్ వేసుకుంటారు. ఎందుకు 1,00,000 సెంటీమీటర్స్ అంటే 1 కిలోమీటర్ కదా, కాబట్టి దీన్ని కిలోమీటర్ లాగా మార్చడానికి బై 1,00,000 వేసుకోవాలన్నమాట. సో 1,00,000 అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి, 3 zeros 4 zeros 5 zeros ఉంటాయి. సో ఇందులో ఆ 5 zeros ఈ 5 zeros క్యాన్సిల్ అవుతాయి. 3 4 5 zeros ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మనకి 1200 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇది ప్రాసెస్. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇలా చేయాలన్నమాట. ఇది తెలియకపోతే ఇంకేం చేసినా వేస్ట్. సో 1 కిలోమీటర్ అంటే 1,00,000 సెంటీమీటర్స్ అనే విషయం మనకు తెలియాలి. అలాగే ఇలా ఇచ్చినప్పుడు బై 1,00,000 వేసుకొని దాన్ని క్యాన్సిల్ చేసి కిలోమీటర్స్లో రాసుకోవాలనేది కూడా తెలియాలన్నమాట. ఓకేనా. 13.1 ఎక్సర్సైజ్. ఒక రైల్వే స్టేషన్ వద్ద కారు పార్కింగ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి. అయితే ధరలు అలాగే వాటి సమయము అనులోమానుపాతంలో ఉన్నాయా అని అడుగుతున్నాడు. 4 అవర్స్కి 60 రూపీస్ అయితే 8 అవర్స్కి 100 రూపీస్ అనమాట. అంటే కారు పార్కింగ్ సమయం ఎంత అయితే ధర ఎంత ఉంటుంది అని అక్కడ చార్ట్ ఇచ్చారు. అవి అనులోమానుపాతంలో ఉన్నాయంటే లేవండి. ఎందుకు లేవు? 4 అవర్స్కి 60 అయితే 8 అవర్స్కి ఎంత అవుతుంది? 4 2s 8 కాబట్టి 60 2s 120 అవ్వాలి. కానీ 100 ఇచ్చాడు. కాబట్టి ఒకదానికి ఇంకో దానికి సంబంధం లేకుండా ఇచ్చాడు. కాబట్టి ఇవేవి కూడా అనులోమానుపాతంలో లేవు. లేదా మీరు x1/y1 x2/y2 కూడా చేసి చూసుకోవచ్చు. ఒక పెయింట్ మిశ్రమంలో ఒక భాగం ఎరుపు రంగు పెయింట్ 8 భాగాలు మూల ద్రావకంతో కలపబడింది, అంటే బేస్. అయితే ద్రావక భాగాలు ఏవో కొనుక్కోండి అన్నారు. మనకి ఎరుపు రంగు భాగాలన్నీ ఇచ్చేసారు. ద్రావకం భాగంలో ఒకటి మాత్రమే ఇచ్చారు, మిగిలినవి కొనుక్కోమన్నారు. అవి ఎలాగో ఒకే రేషియోలో కలుపుతారు కాబట్టి ఇది 1 ఉంటే ఇది 8 ఉంది. ఇక్కడ 4 ఉంటే ఏముండాలి? 1 8 8 కదా, కాబట్టి 4 8 32, 7 8 56, 12 8 96, 20 8 160 అలా వేసుకోవాలన్నమాట. ఓకేనా. అది ఏ రేషియోలో ఉందో కనిపెట్టి మిగతా ఫిల్ చేసేయడం. ఒక భాగం ఎరుపు పెయింట్కు 75 మిల్లీలీటర్ల ద్రావకం అవసరం. అయితే 1800 మిల్లీలీటర్ల ద్రావకానికి కావలసిన ఎరుపు రంగు పెయింట్ ఎంత అని అడుగుతున్నారు. అంటే 75 మిల్లీలీటర్లకి ఒక భాగం ఎరుపు పెయింట్ కావాలి. అదే 1800 మిల్లీలీటర్లకి ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి సింగిల్గా ఇచ్చింది వేసుకొని ఇంటూ 75కే ఒక భాగం అంటే 1800కి ఎక్కువే ఉంటుంది కదా. సో ఎక్కువ బై తక్కువ 1800/75 అనమాట. సింప్లిఫై చేస్తే నాకు 24 భాగాలు ఎరుపు పెయింట్ అవసరం అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఒక శీతల పానీయాల పరిశ్రమలో ఒక యంత్రం 6 గంటల్లో 840 సీసాలు చేస్తే 5 గంటల్లో ఎన్ని చేస్తుంది? తక్కువే చేస్తుంది. సో తక్కువ బై ఎక్కువ వేసి ఆన్సర్ చేశాను. 700 సీసాలు వచ్చాయన్నమాట. నెక్స్ట్, ఒక బ్యాక్టీరియా ఛాయాచిత్రము 50,000 రెట్లు పెంచినప్పుడు అది చిత్రంలో చూపిన విధంగా 5 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. అయితే బ్యాక్టీరియా నిజమైన పొడవు ఎంత? ఛాయాచిత్రం 20,000 రెట్లు మాత్రమే పెంచినప్పుడు దాన్ని పెంచిన పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఛాయాచిత్రాన్ని 50,000 రెట్లు పెంచితే దాని 5 సెంటీమీటర్లు. యాక్చువల్గా దాని నిజమైన పొడవు ఏంటి? ఒకవేళ ఛాయాచిత్రం 20,000 రెట్లు పెంచితే ఆ బ్యాక్టీరియా పొడవు ఏంటి అని అడుగుతున్నాడు. 50,000 రెట్లు పెంచితే 5 సెంటీమీటర్లు ఉంది. అసలు పొడవు 5/50,000 అనమాట. అంటే 1/10,000. దీన్ని మనం 10⁻⁻4 అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి అసలు పొడవు వచ్చింది. 20,000 రెట్లు పెంచితే ఎంతో తెలుసుకోవాలి. సో 50,000 రెట్లకి 5 సెంటీమీటర్లు అయితే 20,000 రెట్లకి ఎంత? తక్కువే ఉంటుంది. సో తక్కువ బై ఎక్కువ, సింగిల్గా ఉన్న ఇంటూ 2 సెంటీమీటర్ల ఆన్సర్ అనమాట. అర్థమైపోయింది కదా. అసలు పొడవు 5/50,000 వేసుకుంటే వచ్చింది 10⁻⁻4. దానికి మనకి సంబంధం లేదు, జస్ట్ అడిగాడు కాబట్టి కట్టాము. 20,000 రెట్లు పెంచినప్పుడు ఎంత అని అడిగాడు. 50,000 రెట్లకి 5 సెంటీమీటర్లు అయితే 20,000 రెట్లకి ఎంత ఉంటుంది? 2 సెంటీమీటర్లు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. నమూనా వాడలో వాడ స్తంభం ఎత్తు 9 సెంటీమీటర్లు అయితే అసలు వాడ స్తంభం ఎత్తు 12 మీటర్లు ఉంటుంది. అసలు వాడ పొడవు 28 మీటర్లు అయితే నమూనా పొడవు ఎంత అని అడుగుతున్నాడు. వాడ ఎత్తు 12 మీటర్లు ఉంటే నమూనా వాడ 9 సెంటీమీటర్లు ఉంటుందట.
అదే వాడే 28 మీటర్లు ఉంటే నమూనా వాడే ఎత్తు ఎంత అని అడుగుతున్నారు. సేమ్ అండి, సింగిల్గా ఉన్నది వేసుకుంటాం. ఇంటూ 12 మీటర్లకే 9 సెంటీమీటర్లు ఇచ్చాడంటే 28 మీటర్లకు ఎక్కువ వేస్తాడు నమూనా వాడే ఎత్తు. కాబట్టి ఎక్కువ బై తక్కువ 28/12. సింప్లిఫై చేస్తే నాకు 21 వచ్చింది అనమాట. 21 సెంటీమీటర్స్ అనేది నమూనా వాడే ఎత్తు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2 కేజీల షుగర్లో 9 × 10⁶ స్ఫటికాలు ఉన్నాయి. అయితే 5 కేజీలకి ఎంత ఉంటుంది, 1.2 కేజీస్కి ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. 2 కేజీలకి 9 × 10⁶ అంటే 5 కేజీలకి ఎంత ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ 5/2. సింప్లిఫై చేస్తే నాకు 22.5 × 10⁶ వచ్చింది. లేదా దీన్ని పాయింట్ని ఇటు పక్కకి జరిపి అందులో మనకు ఒక 10 వస్తుంది కాబట్టి ఆ 10ని దీనికి యాడ్ చేసుకొని 2.25 × 10⁷ కూడా రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 1.2 కేజీస్ చక్కెర అన్నాడు. 1.2 కేజీస్ అంటే ఎంత, 1200 గ్రామ్స్ కదా. కాబట్టి 1.2 కేజీస్ని గ్రామ్స్లోకి మార్చేసాను. 2 కేజీలను కూడా గ్రామ్స్లోకి మార్చేసాను అన్నమాట. ఎందుకంటే 1.2 కేజీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి 2 గ్రాముల్లోకి మార్చేసాను. మార్చేసి నేను చేసుకుంటే నాకు ఆన్సర్ అనేది 5.4 × 10⁶ వచ్చింది. ఇలా ఏది ఇచ్చినా సరే ఒక్కటే మెథడ్, సింగిల్గా ఉన్నది వేసుకుంటాం. ఇంటూ ఇక్కడ వాల్యూ అనేది ఎక్కువ వస్తే తక్కువ వస్తే చూసుకుంటాం. ఎక్కువ వస్తే ఎక్కువ బై తక్కువ, తక్కువ వస్తే తక్కువ బై ఎక్కువ. అదొక్కటే ట్రిక్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ రష్మి వద్ద గల మ్యాప్లోని స్కేల్లో రోడ్డు పొడవు 1 సెంటీమీటర్కి 18 కిలోమీటర్లు. అయితే ఆ రోడ్డు 72 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆమె ప్రయాణించిన దూరానికి మ్యాప్లో దూరం ఎంత అని అడిగాడు. 1 సెంటీమీటర్కి 18 కిలోమీటర్లు అయితే 72 కిలోమీటర్లు ప్రయాణిస్తే మ్యాప్లో దూరం ఎంత అని అడుగుతున్నాడు. మ్యాప్లో మనకి 18 కిలోమీటర్లకు 1 సెంటీమీటర్ చూపించాడండి. అవి 72 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ దూరంకి ఎన్ని సెంటీమీటర్లు చూపిస్తాడో అడిగాడు. ఏముంది, సింగిల్గా ఉన్నది వేసుకుంటాం. 1కి ఇంటూ చేసినా అదే వాల్యూస్ కాబట్టి 1 ఇంటూ వేసుకోలేదు. సో ఇక్కడ ఎలాగో ఎక్కువే వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ 72/18 4 సెంటీమీటర్స్. ఓకే, సో ఈ లెక్క మీరు చేయండి. 5 మీటర్ల 60 సెంటీమీటర్లు ఎత్తుగల ఒక నిలువు స్తంభం ఏర్పరిచిన నీడ పొడవు 3 మీటర్ల 20 సెంటీమీటర్లు. అయితే 10 మీటర్లు 50 సెంటీమీటర్ల ఎత్తు స్తంభం నీడ ఎంత అని అడిగాడు. సో నేను ఇక్కడ క్లియర్గా ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది కూడా రాశాను. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. రాకపోతే ఈ వీడియోని ఆఫ్ చేసి నోట్స్ రాసుకోండి. ఓకేనా, ఓకే. అలాగే ఇందులోనే ఇంకొక లెక్క కూడా ఇచ్చాడు. అదేంటంటే ఇదే లెక్కలో నీడ 5 మీటర్లు ఇచ్చి స్తంభం ఎత్తు అడుగుతున్నాడు అనమాట. నెక్స్ట్ సో అది కూడా చేశాను, నోట్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి, చేస్తుంటే వస్తుంది. నెక్స్ట్ 25 నిమిషాల్లో 14 కిలోమీటర్ల ప్రయాణం. అయితే 5 గంటల్లో ఎంత. ఇక్కడ గంటలు ఇచ్చాడు, అక్కడ నిమిషాలు ఇచ్చాడు. ఏం చేశాను, రెండు ఒక దాంట్లోకి మార్చుకోవాలి. 1 అవర్ అంటే 60 మినిట్స్ అంటే 5 hours 60 × 5 300 మినిట్స్. కాబట్టి 25 మినిట్స్కి ఎంత అయితే 300 మినిట్స్కి ఎక్కువే ఉంటుంది. ఎక్కువ బై తక్కువ 300/25. సింప్లిఫై చేస్తే 168 కిలోమీటర్స్ అనమాట. ఓకేనా, టెక్స్ట్ బుక్లో ఇంకో పాయింట్ కూడా ఇచ్చాడు. అనులోమానుపాతానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఏకవస్తు విధానంలో కూడా సాధించవచ్చు అని. నేను మీకు చెప్పాను కదా, ఒక వస్తువుకి ఎంత వాల్యూ కనుక్కొని దాని ఆధారంగా కూడా కనుక్కోవచ్చు అని. అది ఏకవస్తు విధానం. ఓకే, నెక్స్ట్ విలోమానుపాతం అండి. విలోమానుపాతం అంటే ఏంటి, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది, ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. ఎక్స్ మరియు వైలు 2 చరరాశులు, వాటి అనురూప విలువల లబ్ధం స్థిరంగానే ఉంటుంది. లబ్ధం స్థిరంగా ఉండేలాగా ఎక్స్ రాశిలో పెరుగుదల వై రాశిలో తరుగుదలకు, లేదా ఎక్స్ రాశిలో తరుగుదల వై రాశిలో పెరుగుదలకు కారణమైతే ఎక్స్ వైలు విలోమానుపాతంలో ఉన్నాయి అని అంటాం. అక్కడ నిష్పత్తి అన్నామండి, x/y = k సమలోమానుపాతం. ఇక్కడ లబ్ధం అంటున్నాము, గమనించాలి మీరు, లబ్ధం అంటున్నాం, xy = k. ఓకే, ఎక్స్ మరియు వైలు ఒకదానికొకటి విలోమంగా మారుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఎక్స్ యొక్క విలువ x1 x2లకు అనురూప y యొక్క విలువ y1 y2లు ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. x1 y1 = x2 y2, లేదా x1/x2 = y2/y1. అక్కడ ఏంటి, x1/y1, ఇక్కడ x1/x2, అక్కడ x2/y2, ఇక్కడ y2/y1. ఇదన్నమాట. ఇదొకటి వెళ్తుంది, అది వస్తుంది, అంతే. ఓకేనా, అర్థమైందా? ఇదేమీ గుర్తు లేకపోయినా వీటి ఆధారంగానే మనం ఇప్పుడు లెక్కలు చేసాం, లేదు కదా, ఒకటే ట్రిక్ వాడాం. కాకపోతే ఇది కూడా తెలియాలి అని చెప్తున్నాను. ఓకేనా, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇవి విలోమానుపాతానికి ఎగ్జాంపుల్స్ అండి. వాహనపు వేగం పెరిగితే దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయం ఏమవుద్ది, తగ్గిపోద్ది కదా. స్పీడ్గా వెళ్తే టైం తక్కువ అవుతుంది. పనిలో కూలీల సంఖ్య పెరిగితే పని పూర్తి చేసే సమయం తగ్గుతుంది. 2 మనుషులు ఈరోజు పని చేశాను, రేపు 3 మనుషులు పెడితే పని తొందరగా అయిపోద్ది. పుస్తకం వెల మరియు ఒక నిర్దేశిత మొత్తానికి కొన్న పుస్తకాల సంఖ్య
ఇది కూడా విలోమానుపాతానికి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రయత్నించండి అని ఇచ్చాడు. x1 x2 y1 y2 ఏవో తెలుసుకోవాలి. ఇది x1 x2 ఇది y1 y2 కదా. ఈ నాలుగింటిని మనము x1 ఇంటూ y1 అలాగే x2 ఇంటూ y2 చేశాను. అలా అర్థం ఒకేలాగా ఉన్నదా? లేదు. కాబట్టి విలోమానుపాతంలో లేవు అని రాశాను. ఓకేనా. లేదా x1 బై x2 అంటే 50/40 అలాగే y2 బై y1 5/6 వేసుకొని కూడా చేయొచ్చు. అలాగే చేసినా మనకి అవి విలోమానుపాతంలో లేవు. ఓకే. ఈ రెండు కూడా అలానే చేశానండి, మీరు చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా అన్నీ వేసి ఇది విలోమానుపాతంలో ఉంది అని పెట్టాను. ఇది విలోమానుపాతంలో లేదనమాట, మనం చూసి కూడా చెప్పవచ్చు. ఓకేనా. వాటి అర్థం ఒకేలాగా ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నోట్ అని పెట్టి మనకు ఒక విషయం అయితే రాసుకున్నాను. రెండు రాసులు x మరియు yలు అనులోమానుపాతంలో ఉంటే x ప్రపోర్షనల్ టు y అని రాస్తాం. రెండు రాసులు x మరియు y విలోమానుపాతంలో ఉంటే x ప్రపోర్షనల్ టు 1/1y అని రాస్తాము అని. ఓకే. నీటి తొట్టి నింపడానికి 6 పైపులకి 1 గంట 20 నిమిషాల సమయం పట్టింది. సేమ్ పైపులు 5 యూజ్ చేస్తే అంత సమయం పడుతుంది. 5 యూజ్ చేస్తే ఎక్కువ సమయం పడదు. కాబట్టి ఎక్కువ బై తక్కువ 6/5 వేసుకున్నాను. 1 hour 20 minutesని మొత్తం మినిట్స్ లాగే మార్చుకున్నాను. 1 hourకి 60 minutes కదా. 60 + 20 80 minutes అనమాట. సో సింప్లిఫై చేసుకుంటే 96 minutes వచ్చింది. అది అలానే వదిలేయచ్చు. లేకపోతే ఆన్సర్లో అవర్స్ మినిట్స్ ఇస్తే 96లో 60 minutes తీస్తే 1 hour అయిపోద్ది. రిమైనింగ్ 36 minutes. ఓకే. సో ఇది కూడా చేయండి. 100 మెంబర్స్కి 20 daysకి సరిపడే ఫుడ్ ఉంటే 125 మెంబర్స్కి అదే ఫుడ్ ఎన్ని రోజులకి సరిపోద్ది అని అడిగాడు. సో తక్కువ రోజులకే సరిపోద్ది కదా. తక్కువ బై ఎక్కువ 100/125 వేసుకున్నాను. 16 daysకి సరిపోద్ది అనమాట. ఓకే. సో ఈ సమ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 13.2 అండి. ఇది నోట్ చేసుకోండి. క్రింది వానిలో ఏవి విలోమానుపాతంలో ఉన్నాయి అని అడిగారు. ఒక పనికి కావాల్సిన కూలీల సంఖ్య మరియు ఆ పనిని పూర్తి చేయడానికి కావాల్సిన సమయం. ఇందాకే చెప్పాను కదా, ఎక్కువ మందిని పెడితే తక్కువ టైంలో పని అయిపోతుంది. కాబట్టి విలోమానుపాతంలో ఉంది. కూలీలు పెరిగితే సమయం తగ్గుతుంది. ఒక ప్రయాణానికి పట్టిన సమయం మరియు సమవేగంతో ప్రయాణిస్తున్న దూరం. వేగంలో మార్పు లేకపోతే ఇంకేమవుతుంది? దూరం పెరిగితే సమయం పెరుగుతుంది, దూరం తగ్గితే సమయం తగ్గుతుంది అనమాట. ఇప్పుడు స్పీడ్ పెంచితే కదా తొందరగా వెళ్ళిపోతాం, టైం అనేది తగ్గిపోద్ది. కానీ సేమ్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు సేమ్ టైమే అవుతుంది అనమాట. కాబట్టి అది విలోమానుపాతం కాదు. వేగంలో మార్పు లేకపోతే, ఒకవేళ వేగం పెంచుతున్నాము, వేగం మారుతుంది, అప్పుడు సమయం ఏమవుతుంది అని అడిగితే అది విలోమానుపాతం అవుతుంది. కానీ సమవేగంతో అని అడిగినప్పుడు అది విలోమానుపాతం కాదు. సాగు భూమి వైశాల్యం మరియు పండిన పంట. వైశాల్యం పెరిగితే పంట పెరుగుతుంది. కాబట్టి ఇది విలోమానుపాతం కాదు. ఒక నిర్దిష్ట ప్రయాణానికి తీసుకున్న సమయం మరియు వాహనం యొక్క వేగం. సమయము వేగం ఎప్పుడూ కూడా విలోమానుపాతంలోనే ఉంటాయి. వేగం పెరిగితే సమయం అనేది తొందరగా తక్కువ టైంలో మనం దూరాన్ని చేరుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ సమవేగం అని ఇచ్చాడు కాబట్టి అది విలోమానుపాతం అవ్వలేదు. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదా. ఒక దేశ జనాభా మరియు ప్రతి వ్యక్తికి లభించే సగటు భూమి వైశాల్యం. జనాభా పెరిగితే వ్యక్తికి లభించే భూమి ఏమవుద్ది? తగ్గిపోద్ది. ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు బాగానే ఇస్తాం. 1000 మంది ఉన్నప్పుడు ఆ 100 మందికి ఇచ్చే భూమిలోనే 1000 మందికి కొంచెం కొంచెం సొత్తాం. అప్పుడు ఏమవుతుంది? జనాభా పెరిగితే భూమి వైశాల్యం కూడా తగ్గిపోద్ది. అది విలోమానుపాతంలో ఉంది. ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక గేమ్ షో జరుగుతుంది, దానికి ప్రైజ్ మనీ ఇస్తున్నారు అనమాట, 1,00,000 రూపాయలు. అయితే ఈ 1,00,000 రూపాయలని ప్రతి విజేతకి ఎంత ఇస్తారు? ఒక్కరే ఉంటే 1,00,000 ఇస్తారు, ఇద్దరు ఉంటే మనిషికి 50,000 వస్తుంది, నలుగురు ఉంటే మనిషికి 25,000 వస్తుంది, ఐదుగురు ఉంటే మనిషికి 20,000 వస్తుంది. అలా గెలుపొందడానికి ఇచ్చిన డబ్బులు వ్యక్తుల సంఖ్యకు విలోమానుపాతంలో ఉంది. ఓకే, ఇది విలోమానుపాతంలో ఉంది. అది వేసి కూడా నేను చెప్పాను. నెక్స్ట్, చువ్వల మధ్య కోణాలు సమానంగా ఉండేలా అమర్చాలనుకున్నారు. చువ్వల సంఖ్య ప్రతి వరుస జత చువ్వల మధ్య కోణం. 4 చువ్వల సంఖ్య ఉంటే 90 డిగ్రీలు, 6 ఉంటే 60 డిగ్రీలు అన్నారు. విలోమానుపాతంలో ఉండాలి అంటే xy = k అవ్వాలి. సో 4 × 90 ఎంత? 6 × 60 ఎంతో చూసాను, 360 వచ్చింది. అంటే ఇక్కడ 8కి దేంతో మల్టిప్లై చేస్తే 360 వస్తుందో చూడాలి. సో 8 × 45 చేస్తే 360 వస్తుంది. అలాగే 10 × దేంతో మల్టిప్లై చేస్తే 360 వస్తుందో చూడాలి. అంటే k కాన్స్టెంట్ అనేది అన్నింటికి ఒకేలాగా రావాలన్నమాట. సో x × y చేయాలి.
అలా చేసినప్పుడు అన్నింటికి ఒకేలా ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి ఇది విలోమానుపాతంలో ఉంది అని అర్థం. ఓకే, పట్టికలో 12 వరకు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ 15 చువ్వల మధ్య కోణం అని ఎక్స్ట్రాగా అడిగాడు, అది కూడా చేశాను. ఓకే, నెక్స్ట్ 2 వరుస చువ్వల మధ్య కోణం 40 డిగ్రీలు ఉండడానికి ఎన్ని చువ్వలు కావాలి అని అడిగాడు. సో మొత్తం 360 అని మనకు తెలుసు, కానీ 40 డిగ్రీస్ ఉండాలంటే ఎన్ని చువ్వలు కావాలి అని అడిగాడు. సో ఇక్కడ చూసారా, చువ్వల సంఖ్యకి అలాగే ఆ మధ్య ఉన్న కోణానికి ఇక్కడ టోటల్కి మనకి తెలుసు, ఎక్స్ తెలుసు, వై తెలుసు, కే తెలుసు. సో కే ఏంటి 360 డిగ్రీస్, వై ఎంత 40 డిగ్రీస్ వాళ్ళు ఇచ్చారు, మధ్య కోణం ఇచ్చేసారు కదా, మనకి ఏం కావాలి, ఎక్స్ కావాలి, చువ్వల సంఖ్య కావాలి. కాబట్టి 40 అటు వెళ్తే 360/40 9 చువ్వలు అవసరం. ఓకే, ఒక మిఠాయి ప్యాకెట్ని 24 మంది పిల్లలకు పంచాలి. అలా పంచినప్పుడు ప్రతి ఒక్కరికి 5 మిఠాయిలు వస్తాయి. ఆ పిల్లల సంఖ్య 4 తగ్గితే ఒక్కొక్కరికి ఎన్ని మిఠాయిలు వస్తాయి అని అడిగారు. ఇది 24 మంది పిల్లలకి 5 మిఠాయిలు వస్తే 4 తగ్గిందంటే 24 - 4 = 20 మంది పిల్లలకి ఎంత అని అడుగుతున్నాడు. సో సింగిల్ గా ఉన్నది వేసుకోవాలి ఇంటూ 24 మంది పిల్లలకి ఒక్కొక్కరికి 5 అంటే 20 మందికి ఏమవుతాయి, ఎక్కువే వస్తాయి కదా, కాబట్టి ఎక్కువ బై తక్కువ 24/20. సో 20 మంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 6 వచ్చి ఉండేవంట. ఓకే, నెక్స్ట్ ఒక రైతు వద్ద 20 పశువులకు 6 రోజులకు సరిపడా దానా ఉంది. అతని వద్ద ఇంకా 10 పశువులు అదనంగా ఉంటే దానా ఎన్ని రోజులకు సరిపోద్ది అని అడిగాడు. 20 పశువులకు 6 రోజులు ఉంటే ఇంకా ఎక్స్ట్రా 10 అంటే 20 + 10 30 పశువులు ఉంటే ఎన్ని రోజులకు సరిపోద్ది అని అడిగాడు. సో సింగిల్ గా ఉన్నది వేసుకుంటాం ఇంటూ 30 పశువుల కంటే తక్కువ రోజులకే అయిపోద్ది ఫుడ్ అనేది, కాబట్టి తక్కువ బై ఎక్కువ 20/30 సింప్లిఫై చేస్తే 4 days అన్నమాట. ఓకే, నెక్స్ట్ జస్మిందర్ ఇంటిలో గల విద్యుత్ తీగలను 3 వ్యక్తులు 4 రోజుల్లో మార్చగలరని కాంట్రాక్టర్ అంచనా వేశాడు. అయితే 3కి బదులుగా 4 పని చేయిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడిగాడు. 3 వ్యక్తులు 4 రోజుల్లో చేస్తే 4 వ్యక్తులు ఎన్ని రోజుల్లో చేస్తారు, సింగిల్ గా ఉన్నది వేసుకొని ఇంటూ 4 వ్యక్తులు తక్కువ రోజుల్లోనే చేస్తారు కాబట్టి తక్కువ బై ఎక్కువ 3/4 3 రోజుల్లో అయిపోద్ది అనమాట. ప్రతి పెట్టెలో 12 సీసాలు ఉండినట్లు 25 పెట్టెల్లో సీసాలను నింపారు. అదే సీసాలను ప్రతి పెట్టెలో 20 చొప్పున నింపితే ఎన్ని పెట్టెలు పట్టి ఉంటాయి? ప్రతి పెట్టెలో 12 పెడితే మనకి 25 పెట్టెలు కావాలి. అదే ప్రతి పెట్టెలు 20 పెట్టేసామనుకో పెట్టెలు తక్కువ అయిపోతాయి కదా, పెట్టెలు మనకి తక్కువ అవసరం అవుతాయి కాబట్టి తక్కువ బై ఎక్కువ 12/20. ఆన్సర్ వచ్చేసి మనకి 15 పెట్టెలు సరిపోతాయి అనమాట. ప్రతి పెట్టెలో 20 సీసాలు పెట్టామంటే మనకి 25 పెట్టెలు అవసరం లేదు, 15 పెట్టెలు సరిపోతాయి. 63 రోజుల్లో చేయడానికి 42 యంత్రాలు అవసరమైతే 54 రోజుల్లో చేయడానికి ఎన్ని? 42 సింగిల్ గా ఉన్నది ఇంటూ 63 రోజుల్లో 42 యంత్రాలు చేస్తే 54 రోజుల్లోనే చేయాలంటే ఇంకా ఎక్కువ యంత్రాలు అవసరం అవుతాయి కాబట్టి ఎక్కువ బై తక్కువ 63/54 సింప్లిఫై చేస్తే 49 యంత్రాలు అవసరం. ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన గమ్యాన్ని చేరడానికి 2 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఆ కారు గంటకి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యాన్ని చేరడానికి ఎంత సమయం? 60 కిలోమీటర్లు 2 గంటలు అంటే 80 కిలోమీటర్లకి ఎంత? సో 2 గంటలు సింగిల్ గా ఉంది వేసుకొని ఇంటూ 80 కిలోమీటర్లకి గంటకి 60 కిలోమీటర్లు చొప్పున వెళ్తే 2 గంటలు వెళ్ళిపోతే గంటకి 80 కిలోమీటర్లు వెళ్తే ఇంకా తక్కువ టైంలోనే వెళ్ళిపోతాయి కదా. సో తక్కువ బై ఎక్కువ 3/2 1.5 hours అన్నమాట. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఇంటికి కొత్త కిటికీలను 2 పని వాళ్ళు 3 రోజుల్లో అమర్చగలరు. వీటిలో ఒకరికి పని ప్రారంభానికి ముందే అనారోగ్యం వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఆ పని పూర్తి చేయడానికి పట్టే కాలం ఎంత అని అడిగారు. 2 వ్యక్తులు అయితే 3 రోజుల్లో చేయగలరు, ఒకడు వెళ్ళిపోయాడు ఇంకొక్కడే ఉన్నాడు. ఆ ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే అది చేయడానికి ఎక్కువ రోజులు పడద్దు కదా, 2 ఉంటే 3 రోజులు అవుద్ది, ఒకడు ఉంటే ఎక్కువ రోజులు పడుద్ది కాబట్టి ఎక్కువ బై తక్కువ 2/1 అనమాట. సో 6 రోజులు పడుతుంది. నెక్స్ట్ అదే కిటికీలను 1 రోజులో అమర్చడానికి ఎంతమంది కావాలి? మనకి ఒక్కడు అమరిస్తే 6 రోజులు పట్టింది కదా, అదే 1 రోజులో అమర్చేయాలన్నమాట. 2 వ్యక్తులు 3 రోజుల్లో చేస్తే 1 రోజులో చేయడానికి ఎంతమంది వ్యక్తులు కావాలి? సింగిల్ గా మనం తీసుకున్నాం ఇంటూ 1 రోజులో చేయడానికి ఎక్కువ మంది వ్యక్తులే కావాలి కాబట్టి ఎక్కువ బై తక్కువ 3/1. 1 వేసుకున్న ఒకటి ఎక్కువైన ఒకటే కాబట్టి వేయలేదు, 6 వ్యక్తులు కావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 45 minutes 8 పీరియడ్లు సరిపోతాయి ఒక రోజులో. అంటే పీరియడ్ కి 45 minutes తీసుకుంటే 8 పీరియడ్లు వస్తాయి.
అదే నాకు రోజులో 9 పీరియడ్లు కావాలనుకుంటున్నాను, అప్పుడు ఒక పీరియడ్కి ఎన్ని నిమిషాలు ఇవ్వాలి అంటే సింగిల్ గా మనం తీసుకుంటాం ఇంటూ, సో 9 పీరియడ్లు కావాలంటే ఒక పీరియడ్కి ఇచ్చే టైం ఏమవుతుంది, తగ్గిపోద్ది. సో తక్కువ బై ఎక్కువ 40 మినిట్స్ అన్నమాట. ఓకేనా? ఇంతటితో మనకి అంకగణితం అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయిందండి. సో 7th క్లాస్లో 8th క్లాస్లో ఉన్న చాప్టర్లు అయితే చెప్పేయడం జరిగింది. నెక్స్ట్ మనం వేరే టాపిక్తో 7th క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.